ఈ వీడియోలో మనం లిస్ట్స్కి సంబంధించి డిఫరెంట్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి లిస్ట్లో ఉన్న ఒక ఐటమ్కి ఇండెక్స్ నెంబర్ ఎంత అని కనుక్కునేదానికి ఇక్కడ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. అట్లనే కౌంట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది చెప్తుంది ఒక లిస్ట్లో. అట్లనే ఇది డేటా స్ట్రక్చర్ కాబట్టి లిస్ట్ అనేది దీంట్లో ఒక ఐటమ్ని పాపులేట్ చేయడం, ఇంకా చెప్పాలంటే రిమూవ్ చేయడం ఎలా. జనరల్గా పాప్ అనగానే లాస్ట్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. అట్లా కాకుండా పాప్ ఇండెక్స్ నెంబర్ మనం ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లోకి ఒక ఐటమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేదానికి ఇది. నెక్స్ట్ ఎక్స్టెండ్, ఒక లిస్ట్ని సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ తోటి మళ్ళీ ఎలా కలపాలి అనేది ఎక్స్టెండ్ చేయడం లిస్ట్ని. నెక్స్ట్ ఒక పర్టికులర్ ఐటమ్ని లిస్ట్లో నుంచి ఎలా తీయాలి. నెక్స్ట్ రివర్స్, లిస్ట్ని రివర్స్గా ఎలా ప్లేస్ చేయాలి, ఎలా రివర్స్ చేయాలి దాంట్లో ఉండే ఐటమ్స్ని. అట్లానే ఐటమ్స్ని ఎలా సార్టింగ్ ఆర్డర్లో పెట్టాలి అనేదానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మరి మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రిటర్న్స్ ది ఇండెక్స్ నెంబర్ ఆఫ్ ద గివెన్ ఐటమ్. ఓకే, వన్స్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ దీంట్లో ఇది డేటా అనేది లిస్ట్. మరి ఈ డేటా అనే లిస్ట్లో ఇండెక్స్ని ఇట్లా కనుక్కుంటున్నాం. ఏ ఐటమ్కి 123.5 అనేది ఎక్కడ ఉంది చూసినట్లయితే దాని యొక్క ఇండెక్స్ 3, అంటే 0, 1, 2, 3. మరి ఇండెక్స్ ఆఫ్ ఏ అయితే 2 వస్తుంది. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ కౌంటింగ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ డేటా అనే లిస్ట్కి ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని రిపీటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇక్కడ అనేది నంబర్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే మనం రిపీటెడ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్. సో 123.5 అనేది ఒక్కసారే ఉన్నది. అదే 786 అనేది 1, 2, 3 టైమ్స్ ఇక్కడ కౌంటింగ్ రావడం జరిగింది. చూడండి. అట్లనే ఇక్కడ పాపులేటింగ్, ఇది యాక్చువల్ డేటా, డేటా డాట్ పాప్ అనగానే ఇక్కడ మనకి పాపులేటెడ్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 786, ఇది పాపులేట్ అయింది. మరి అదే పాప్ ఆఫ్ 1 అన్నాం అంటే ఏబిసి అనేది పాపులేట్ అవుతుంది. అంటే ఫైనల్గా లిస్ట్లో ఏబిసి ఉండదు, 786 ఉండదు. కావాల్సింటే మీరు ఐటమ్స్ చూసినట్లయితే ఫస్ట్లో ఉన్న 786 ఉంది, ఏబిసి లేదు, ఏ 123.5 ఇవి మాత్రమే ఉన్నాయి. లాస్ట్లో ఉండే 786 ఇక్కడ పాప్ అనగానే లాస్ట్ ఐటమ్ పాపులేట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. అట్లనే ఇక్కడ పర్టికులర్ ఇండెక్స్ ఇచ్చాం కాబట్టి ఆ ఇండెక్స్డ్ ఐటమ్ పాపులేట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒక లిస్ట్లోకి పర్టికులర్ పొజిషన్లో ఒక ఐటమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఇది యాక్చువల్ డేటా లిస్ట్, ఏబిసి 1, 2, 3 ఇట్లా ఉన్నాయి. దాంట్లో ఇన్సర్ట్ హలో అన్నాం. సో ఇప్పుడు హలో అనేది సెకండ్ పొజిషన్లో ఇక్కడ పొజిషన్ ఇచ్చాం, ఇండెక్స్ నెంబర్ ఇచ్చాం 0, 1, 2. అంటే ఈ 10కి ముందర ఇది హలో అనేది ఇన్సర్ట్ అయింది, ఫైనల్గా ప్రింట్ చేసాం. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి. సో డేటా 1 ఇది, డేటా 2 ఇది, ఈ రెండు లిస్టులు ఉన్నాయి. మరి డేటా 1 డాట్ ఎక్స్టెండ్ డేటా 2 అనగానే ఇక్కడ ఏమవుతుంది, డేటా 1ని డేటా 2ని ప్రింట్ చేసి చూడండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డేటా 1, ఇది డేటా 2. అంటే డేటా 1లోకి ఏమైంది, డేటా 2 కూడా యాడ్ అయింది. రామ్ 541 అనేటివి ఇక్కడ దానికి డేటా 1కి యాడ్ అయ్యాయి. తర్వాత ఒక ఐటమ్ని రిమూవ్ చేయడం ఎలా, ఇక్కడ చూడండి డేటా 1 డేటా 2 అని మళ్ళీ తీసుకున్నాం. మరి డేటా 1ని డేటా 2ని ప్రింట్ చేసాం. ఓకే, ప్రింట్ చేసిన తర్వాత రిమూవ్ XYZని తీసేసాను. అట్లనే రిమూవ్ రామ్ని తీసేసాను. రామ్ని తీసేసిన తర్వాత ఓన్లీ 541 ఉంది. ఇక్కడ XYZని తీసేసిన తర్వాత ఇది రామ్ని తీసేసిన తర్వాత 541 మాత్రమే వచ్చింది. అట్లనే స్ట్రింగ్ని రివర్స్ చేయడం ఎలా, ఇది 10 20 30 40 50 ఇలా ఇచ్చాం. దాన్ని లిస్ట్ని రివర్స్ చేసినట్లయితే ఏమైంది, 50 40 30 20 10 ఇట్లా రివర్స్ ఆర్డర్లో రావడం జరిగింది. అట్లనే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని సార్టింగ్ చేయడం ఎలా అనేది ఇక్కడ చూసినట్లయితే చూడండి 10 50 ఇట్లా ఆర్డర్లో లేని ఐటమ్స్ ఇచ్చాం. వాటిని సార్ట్ అనగానే 2 7 10 13 ఇట్లా సార్టింగ్ ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. ఈ విధంగా మీకు డిఫరెంట్ మెథడ్స్ ఈ యొక్క లిస్ట్స్ మీద ఆపరేట్ చేసుకునేదానికి ఉన్నాయండి.